బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ మ్యారేజ్. హల్దీకి అండ్ మెహందీకి ఏమీ షూట్ చేయలేదు వ్లాగ్. ఇట్స్ డైరెక్ట్గా ఇది వెడ్డింగ్ వ్లాగ్ ఇది. నేను ఇప్పుడే వచ్చాను మెహందీ నుంచి. టైం ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నా ఫ్రెండ్ మ్యారేజ్. అంటే నేను అది నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. త్వరగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అక్కడ రెడీ అవుతాను. మేము ఒక మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నాము. మేకప్ చేయించుకోవట్లేదు కానీ ఫ్రెండ్స్ అందరం శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నాము. సో నేను ఫ్రెష్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 6 o'clock మ్యారేజ్ అంటే 4 o'clockకి అట్లానే స్టార్ట్ అయిపోతుంది కదా ప్రాసెస్ అంతా. సో త్వరగా రెడీ అయిపోవాలి. నేను ఇప్పుడే చూపిస్తా. మెహందీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఇదే మెహందీ రీల్ పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంటాయి వ్లాగ్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఈ మెహందీ తీసేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం ఏమైనా తినేసి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ టైం లేదు. చూడాలి నేను వెడ్డింగ్లో ఇంకా రెడీ అవ్వడం అవన్నీ ఎంతవరకు షూట్ చేయగలుగుతానో తెలియదు. కుదిరితే షూట్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరైతే వ్లాగ్ చూసేయండి. ఏంటంటే పర్ఫ్యూమ్ మనం మొత్తం క్యారీ చేయక్కర్లేకుండా చిన్నవి ఉన్నాయి నా దగ్గర. అవి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో మెయిన్ పెద్ద బాటిల్ది క్యాప్ తీసేసి అది దానిపైన పెట్టి ప్రెస్ చేస్తే అందులో ఉన్న పర్ఫ్యూమ్ అంతా ఎంత కావాలంటే అంత మనకి ఇందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నేను ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం క్యారీ చేయక్కర్లేకుండా ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. వడ్డానం, మేకప్ బ్యాగ్, హెయిర్ పిన్స్, బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఆల్ సెట్. స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. అది గైస్ సారీ అండి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి హెయిర్ అండ్ మేకప్ చేయడానికి ఒకరిని బుక్ చేసుకున్నాము. తన పేరు హారిక. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి. మాకు చాలా తక్కువ టైంలో క్విక్గా బాగా చేశారు. అండ్ తనే పెళ్ళికొడుకుకి మేకప్ అండ్ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీకి కూడా తనే చేశారు. నాకైతే హెయిర్ స్టైల్ కావాలో నేను ముందే చూసుకుని పెట్టుకున్నా, అదే చేయమని చెప్పా. నేనైతే ఇది సెకండ్ టైం బయట నుంచి ఇట్లా వేయించుకోవడము. ఇది వితౌట్ పార్టిషన్ అయితే ఇలా వస్తుంది. విత్ పార్టిషన్ సెంటర్ లేదు కదా. నా వ్లాగ్లో రాకు. ఇక్కడ నేను మిడిల్ పార్టిషన్ ఎలా ఉందో అని చెప్పి చూసుకుంటున్నా. ఓకే కదా, మిడిల్ బాగానే ఉంటుంది కదా. మిడిల్తోనే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఎక్స్టెన్షన్ అవసరం లేదా? పెట్టాలి, చిన్నగా ఉంది కదా. నాకు మెస్సీ బ్రైడ్ కావాలి కనుక నాకు మిడిల్ పార్ట్ బాగానే ఉందా పెట్టుకుంటా కదా. లెదర్ పట్లో వచ్చి నీ పక్కన పడుకున్నా నేను. నువ్వు ఇస్తావేమో అని మెల్లిగా వచ్చా. తెలుసా? ఫ్యాన్ లేదు కదా నాకు. నిద్ర పట్లో వచ్చా. ఎక్స్ట్రా చేసాం అనుకో. భయపడ్డారు ఎక్కడ పోతుందేమో హెవీ లేదు కానీ ఏదో కొత్తగా ఉంది. పోతుందేమో అని భయం వేస్తుంది. పోదు కదండి. నాకు ఇండియాలో నుంచి అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను డ్రాయింగ్. అనుకుని చాలా ఇన్సెక్యూరిటీస్ అన్నిటి నుంచి బయటకు వచ్చి అమ్మాయి శ్రావ్య నా బెస్ట్ ఫ్రెండ్.
నాకు చెప్తున్నారా? నీకే ఓకే. మేమిద్దరము ఒకటేసారి మాస్టర్స్కి వచ్చాము. ఓకే. శ్రావ్య నీ మాస్టర్స్ ఫోటోస్ చూసాను, ఎట్లున్నావు తెలుసా నువ్వు? పొద్దున్న చూసి అందులో ఉన్నది కాదు, పొద్దున్న ఎందుకో ఫొటోస్ అన్ని డిలీట్ చేసుకున్నా, దాంట్లో స్పేస్ లేదని. అప్పుడు చూసినప్పుడు ఆ ఫొటోస్ వచ్చినాయి. నేను ఇచ్చేయలేకపోయాను నువ్వు నీ ఫోటో అట్లా ఉంచదా? నాకు తెలుసు. అప్పుడు లా ఉండే కదా కొంచెం. కొంచెం అవును, నేను కూడా కొంచెం. కాల్ చేస్తావా నువ్వు? కాల్ చేస్తాను. కమింగ్ అవుట్ క్యూట్. నాకైతే ఇట్లా మిడిల్ పార్టిషన్ తీసుకుని వేసుకోవడం ఫస్ట్ టైం, కానీ నాకు క్యూట్గా అనిపించింది. మేమందరం అసలు నైట్ అంతా 1 minute కూడా పడుకోలేదు, ఎందుకంటే అందరం రెడీ అవ్వాలి, టైం సరిపోదు అని చెప్పి నేను వెంటనే శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళాక అందరు రెడీ అవ్వడము ఇంకా అట్లా అయిపోయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే త్వరగా స్టార్ట్ చేయడం వల్ల టైంకి అయిపోయింది. పెళ్లి కొడుకు ఇన్వాల్వ్ అందులో పెళ్లి కొడుకు 3:30 అంటే ఇక్కడే హైదరాబాద్ నీది ప్రీ ప్లేటింగ్ అయిపోయిందా? హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టించుకొని ఇట్లా వేయించుకున్నాను హెయిర్ స్టైల్. ఇది మెస్సీ బ్రైడే కానీ కొంచెం వేరేలా వేస్తారు. ఇట్లా యాక్చువల్ మెస్సీ బ్రైడ్గా కాకుండా ఇట్లా ఓన్లీ హెయిర్ బ్యాండ్స్ పెట్టేయడమే. అండ్ నాకైతే ఓవరాల్గా బాగా నచ్చింది. నార్మల్గా హెయిర్ స్టైల్ వేసినప్పుడు ప్యాకేజ్లోని తను హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. కొంతమంది అయితే సపరేట్గా చార్జ్ చేస్తారు హెయిర్ ఎక్స్టెన్షన్కి. వావ్. హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ నేనే చేసుకుంటా. అండ్ ఇంకా శారీ డ్రేపింగ్ ఉంది, కానీ పెళ్లి కొడుకుకి అండ్ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీకి మేకప్ చేయాలని చెప్పి మాకు చేసే స్టైలిస్ట్ ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట, వెన్యూ దగ్గరికి. సో మేము కూడా ఇక్కడే రెడీ అవుతాం. ఇంకా నా హెయిర్ స్టైల్ ఆల్రెడీ చూపించా కదా, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది, చాలా క్విక్గా చేసేసారు. యాక్చువల్లీ అసలు నేను శారీ వేసుకునే ప్లానే లేదు, నేను హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నా, కానీ ఫ్రెండ్స్ అందరూ శారీ వేసుకుంటున్నారు అన్నారు. నా దగ్గరేమో అసలు శారీసే లేవు. ఎప్పుడో బీటెక్లో నార్మల్గా ఊర్లో వేసుకుంటాం కదా, అప్పుడు ఎప్పుడో వేసుకున్నా అంతే. రీసెంట్ టైమ్స్లో అసలు శారీ వేసుకోలేదు, అందుకని అప్పటికప్పుడు యూఎస్లోని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇన్స్టా ఎథ్నిక్స్ అని ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళు ఓవర్ నైట్ షిప్పింగ్ చేశారు, విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. అండ్ శారీకి కూడా ఫాల్ అవన్నీ వేసేసే ఉన్నాయి. నాకైతే కొంచెం సెట్ అవుతుందో లేదో ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ నాకైతే శారీ బాగా నచ్చింది. అందులోనూ మళ్ళీ నా దగ్గర ఉన్న జ్యువెలరీకి సెట్ అయ్యేలా నేను శారీ తీసుకున్నా. మళ్ళీ జ్యువెలరీ సెట్ అవ్వకపోతే బాగోదు అని చెప్పి ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టుకున్నా ఫస్ట్ శారీ. ఇక్కడైతే క్విక్గా స్కిన్ కేర్ చేసేసుకుంటున్నా. ఎప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు ముందు స్కిన్ కేర్ చేసుకోవాలి, లేదంటే అసలు మేకప్ సరిగ్గా రాదు. హాయ్. అందరం కలిసి ఒకే చోట రెడీ అవ్వడం అదంతా చాలా బాగుంది. కానీ నేనైతే మొత్తం రికార్డ్ చేయలేదు, కుదిరినంత వరకు అక్కడక్కడ ఫోన్ పెట్టుకుని రికార్డ్ చేసా. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఎట్లా ఉందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ ఇవన్నీ రీల్స్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అక్కడ కూడా. పిచ్చి కనిపిస్తుంది. అసలు
ఇది వేసుకోవాలని ఇంకా అడుగు పెట్టుకోలేదు. pretty రెడీ అయ్యాం. యా pretty గర్ల్స్. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ లిగ్నంత సతతం విస్పక్షేనం తమాశ్రయే ఉత్తిష్టంత భూత విషాదాహయతే భూద్వారగాహయతే మట్టవలేదు ఇలా పెళ్ళికి వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది. కంప్లీట్ వెడ్డింగ్ అన్నీ హల్దీ మెహందీ ఇవన్నీ కూడా అటెండ్ అవడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. ఇండియాలో మనం అంతగా వెళ్ళాం కదా, అందులోనూ మా ఓన్ సిస్టర్స్ అండ్ బ్రదర్ వెడ్డింగ్ అయితే నేను చాలా చిన్న పిల్లని. సో నాకైతే ఇది ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పెళ్ళైపోయింది, ఇంకా తినాలి. లంచ్ కూడా ఉంది ఇక్కడే. పెళ్ళి అంతా ఈ కొంచెం సెట్ అయ్యేసరికి 8 అలా అయిపోయింది. వెంటనే బ్రేక్ఫాస్ట్ వచ్చింది అప్పుడే కరెక్ట్గా. అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. బాగా తిన్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురుతో ఇంకా ఎవరు ఫొటోస్ ఏం తీసుకోలేదు. వాళ్ళు కూడా చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేశాక అండ్ ఆ తర్వాత ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. అండ్ అది అయ్యేసరికి ఎలానో లంచ్ టైం అవుతుంది కదా. ఫోటో సెషన్ అంతా అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము. ఎవరికి అసలు ఓపిక లేదు, కానీ అలా ఆ పెళ్ళి ఆనందంలో సర్వైవ్ అయిపోతున్నారు. ఫ్రెండ్స్ అందరితో అయితే బాగా ఎంజాయ్ చేసాము. లంచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోతుంది. ఇంట్లో మా ఆంటీ గారు ఫుల్ వెయిట్ చేస్తున్నాడు. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.